సో గైస్ మళ్ళీ ఒక బస్ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. రీసెంట్ గా మీకు తెలిసే ఉంటుంది కావేరీ బస్ యాక్సిడెంట్ గురించి మీకు తెలిసిందే. అండ్ అదే విధంగా గుళ్ళో తొక్కిసలాటలో 9 మంది అయితే చనిపోయారు. అండ్ ఈ నెల నవంబర్ 2025 అంటే ఈ ఆదివారం అన్నమాట. సో ఈ ఆదివారం ఒక బస్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దిస్ హేమంత్ గ్రోత్ హబ్. సో వీడియో ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ లొకేషన్ తండూర్ టు హైదరాబాద్ బయలుదేరుతున్న బస్సు అరౌండ్ మార్నింగ్ డిఎస్పీ సార్ చెప్పిన ప్రకారం టైమింగ్ అయితే 4:45 మధ్యలో అలా అయితే టైమింగ్ ఉందన్నమాట. సో మార్నింగ్ 4:50కి బస్ అయితే స్టార్ట్ అయింది హైదరాబాద్ తన జర్నీ. సో బస్సులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే సండే కదా, మండేకి డ్యూటీకి వెళ్ళాలి కదా. సో అందుకనేసి స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో గైస్ జనరల్గా 4 నుంచి 6 వరకు మన బాడీ అయితే డీప్ స్లీప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ టైంలో మనమైతే బాడీ కూడా చాలా వీక్గా ఉంటుంది. సో ఈ టైంలో మీకు చాలా మంది అందరూ డీప్ స్లీప్లో అయితే ఉంటారు, బాగా నిద్రపోతుంటారు. బస్ అయితే నార్మల్ స్పీడ్గా అయితేనే వెళ్తుంది అనమాట. కానీ ప్యాసింజర్ తెలియదు కదా జరిగే ప్రమాదం. అండ్ దిస్ డార్క్ స్టోరీ. అండ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్లో ఒక టిప్పర్ లారీ అయితే వస్తుందన్నమాట. హెవీ లోడ్ గ్రావెల్ అంటే కులకరాళ్ళు అనమాట. ప్యాసింజర్ వెహికల్ కూడా కాదు. సో అసలు ఏమైందో తెలియదు కానీ సడన్ గా గొంతులో ఉన్న వల్ల డ్రైవర్ రాంగ్ సైడ్ లో వచ్చాడో తెలియదు కానీ అక్కడ ఉన్న లోకల్స్ చెప్పిన ప్రకారం రోడ్డు సరిగ్గా లేదు, అందుకే ఆ డ్రైవర్ ఇలా వచ్చాడు అని చెప్తున్నారు. కానీ యాక్సిడెంట్ జరిగిన వెంటనే డ్రైవర్ స్పాట్ డెడ్ అయిపోయినాడు అనమాట. టిప్పర్ లో ఉన్న హెవీ లోడ్ మొత్తం బస్సులో అయితే పడిపోయింది అనమాట. అందులో చాలా మంది చనిపోయారు. సో కొన్ని అఫీషియల్ పేజ్ చెప్పిన ప్రకారం ఏమంటే 20 మంది అయితే చనిపోయినారు అంటున్నారు. కొంతమంది 20 అంటున్నారు, కొంతమంది 19 మంది అంటున్నారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే పక్కన లోకల్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ చేసి అంబులెన్స్ కూడా కాల్ చేసి దగ్గర ఉన్న హాస్పిటల్కి అందరినీ తరలించారు. అండ్ ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో అరౌండ్ బస్సులో అయితే 70 to 50 నెంబర్స్ అయితే ప్యాసింజర్స్ అయితే ఉంటారనమాట. సో వైస్ నేను చెప్పాను కదా 4 to 6 వరకు మన బాడీ అనేది డీప్ స్లీప్ అయితే ఉంటుంది కదా. సో ఆ డీప్ స్లీప్ లో మన బాడీ చాలా వీక్ గా అయితే ఉంటుంది. సో ఆ టైంలో టెప్పర్ కంట్రోల్ తప్పి బస్ మీదకి వచ్చింది అనేసి థియరీ అయితే ఉంది. సో అక్కడున్న లోకల్స్ చెప్తున్న ప్రకారం అదే వన్ సైడ్ రోడ్ అనమాట. సో ఆ రోడ్ లో పెద్ద గుంత అయితే ఉందన్నమాట, డెత్ హోల్ పెద్ద గుంత. సో ఆ గుంత తప్పించుకోవడం కోసం ఆ లాస్ట్ సెకండ్ లో అలా జరిగిందేమో చెప్పలేం. సో రీజన్ ఏదన్నా కానీ కొన్ని సెకండ్స్ లోనే యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది అనమాట. 20 మంది అయితే చనిపోయారు. సో ఈ నెంబర్ ఇంకా పెరగచ్చు. అండ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకైతే తెలంగాణ గవర్నమెంట్ 5 లక్షలు అయితే ప్రకటించారు. అండ్ ఎవరికైతే గాయాలైనాయో వాళ్ళకి 2 లక్షల రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే సహాయం చేసింది. సో గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.